హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో ప్లెయిన్ ఫ్యాబ్రిక్తో నీట్ ఫినిషింగ్ వచ్చే విధంగా అన్ని సైజెస్ వాళ్ళకి హిప్ బెల్ట్ అనేది కుందన్ వర్క్ చేసుకొని ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. అండ్ బెల్ట్ రెడీ చేసుకోవడం కోసం నేను ఇక్కడ మెన్స్ కాలర్కి యూజ్ చేసే బక్రమ్ షీట్ ఉంటుంది కదా, ఆ బక్రమ్ షీట్ యూజ్ చేశానండి. ఇది బెల్ట్ స్టిఫ్నెస్ కోసం వాడాను అనమాట. ఈ బక్రమ్ షీట్ అనేది 1.5 ఇంచ్ లెంత్ అండ్ మీ నడుం రౌండ్ లూజ్ ఎంతైతే ఉంటుందో దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండే విధంగా విడ్త్ అనేది పెట్టుకోవాలి. అర్థమవుతుంది కదండి. వెడల్పేమో మీ నడుం రౌండ్ లూజ్ కన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. లెంత్ ఏమో ఒక 1.5 ఇంచ్ ఉండాలి. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి దగ్గర నుంచి. ఇక్కడ బెల్ట్ లెంత్ 1.5 ఇంచ్ పెట్టాను. 1.5 ఇంచ్ కన్నా ఒక్క పాయింట్ తగ్గించాను. అండ్ విడ్త్ అనమాట, అంటే రౌండ్ లూజ్, వెడల్పు అనేది రౌండ్ లూజ్ అనమాట. మీ నడుం రౌండ్ లూజ్ కన్నా ఒక 1 ఇంచ్ ఆర్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోండి, ఖర్చు కోసం అనంట, కొంచెం లూజ్ టైట్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ ఫ్యాబ్రిక్ అనేది మనం కట్ చేసుకున్న బక్రమ్ షీట్ ఎంతైతే ఉందో దానికన్నా లెంత్ అండ్ అలాగే విడ్త్ ఎక్కువ ఉండేలాగా కట్ చేసుకోవాలి. లెంత్ ఏమో బక్రమ్ షీట్ 1.5 ఇంచ్ లెంత్ ఉంటే ఈ ఫ్యాబ్రిక్ ఏమో 5 ఇంచెస్ లెంత్ పెట్టాను. అండ్ వెడల్పు అనేది బక్రమ్ షీట్ కన్నా చుట్టూరు అవుట్లైన్ అంటే 2 చివర్లో కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్న ఈ బక్రమ్ షీట్ ఒకవైపున షైన్ ఉంటుంది, అంటే ఇది గమ్ అనమాట. బక్రమ్ షీట్కి ఈ విధంగా షైన్ స్మూత్ ఉండే వైపు ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్ వచ్చే విధంగా పెట్టుకొని ఈ విధంగా పైన అంచు కూడా జాగ్రత్తగా చూడండి. పైన ఒక 1/2 ఇంచ్ వదిలేసి నేను ఈ విధంగా బక్రమ్ షీట్ పెట్టాను. పైన ఒక 1/2 ఇంచ్ వదిలేసాను అండ్ చివర్లు ఒక 1/2 ఇంచ్ వదిలేసుకున్నాను అనమాట ఖర్చుల కోసం. వదిలేసి మిడిల్లో ఈ విధంగా బక్రమ్ షీట్ని నీట్గా పెట్టుకుంటూ స్లోగా ప్రెస్ ఎక్కువ చేసి ఐరన్ చేసుకోవాలన్నమాట. బక్రమ్ షీట్ని ఫ్యాబ్రిక్ పైన పెట్టి ఐరన్ చేసినప్పుడు మాత్రమే బక్రమ్ షీట్కి ఉన్న గమ్ము ఫ్యాబ్రిక్కి అతుక్కుంటుంది అనమాట. ఈ విధంగా అతుక్కోవడం వల్ల మనం స్టిచ్ చేసుకునేటప్పుడు కదిలిపోకుండా నీట్గా ఉంటుంది. చూసారు కదా, బక్రమ్ షీట్ అనేది నీట్గా ఫ్యాబ్రిక్ అతుక్కుపోయింది. అండ్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి, చుట్టూరు ఎడ్జెస్ ఒక చివరన 1/2 ఇంచ్ ఉండేలాగా వదిలేసాను. అండ్ ఇక్కడ ఫ్యాబ్రిక్ లెంత్ 5 ఇంచెస్ ఉంది. అందరికీ అర్థమవుతుంది కదండి. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. అండ్ ఈ బెల్ట్ని ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు క్లాత్ అనేది మనకి ఎక్స్ట్రా ఉంది కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఫ్యాబ్రిక్ మంచి వైపు 2 ఒకే సైడ్కి వచ్చేలాగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని ఈ బక్రమ్ షీట్ ఎటువైపు అయితే ఉంటుందో బక్రమ్ షీట్ ఉన్న వైపున సైడ్ చివర్లు మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఇది ఓపెన్ ఉన్న సైడ్ ఇటువైపున, ఇది క్లోజ్ ఉన్న సైడ్. ఫస్ట్ క్లోజ్ ఉన్న సైడ్ నుంచి ఒక సైడ్ నుంచి ఈ విధంగా బారుగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బక్రమ్ షీట్ పైన స్టిచ్ పడకుండా కరెక్ట్గా బక్రమ్ షీట్కి పక్కనే కుట్టు వచ్చే విధంగా వేసుకుంటున్నాను. బక్రమ్ షీట్ పైన స్టిచ్ అనేది పడకూడదు. ఈ విధంగా చివరి దాకా స్టిచ్ చేసుకొని చివర్లో మళ్ళీ ఈ విధంగా ఓపెన్ చేసుకొని మళ్ళీ చుట్టూరు అవుట్లైన్ యూ షేప్లో ఈ విధంగా బెల్ట్ చుట్టూరు స్టిచ్ చేశాను. ఒకవైపు ఈ విధంగా ఓపెన్ ఉంటుంది, ఇంకొక వైపు ఏమో కుట్టు వేస్తాం అనమాట. కుట్టు వేసిన వైపు బక్రమ్ షీట్ పైన కుట్టు పడే విధంగా మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎందుకు అంటే మనం బెల్ట్ని రివర్స్ చేసుకునేటప్పుడు ఈ బక్రమ్ షీట్ అనేది ఎంత ఐరన్ చేసుకొని గమ్ అతుక్కుపోయినా కూడా రివర్స్ చేసుకునేటప్పుడు టైట్గా ఉంటుంది కాబట్టి ఈ బక్రమ్ షీట్ అనేది ఊడే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఇలా ఊడిపోకుండా ఉండడం కోసం పైన ఒక స్టిచ్ అనేది వేసుకున్నాను. ఈ విధంగా స్టిచ్ వేసుకొని చివర ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ కార్నర్స్ దగ్గర ఈ విధంగా కట్ పెట్టేసుకున్నాను. 2 కార్నర్స్ దగ్గర పైన ఈ విధంగా కట్ పెట్టుకొని అండ్ చివర్లు కూడా మిగతా ఫ్యాబ్రిక్ మొత్తం కూడా చిన్ని కట్స్ అనమాట. నెక్ చుట్టూరు ఏ విధంగా కట్స్ పెడతాం అదేవిధంగా బెల్ట్ షేప్ చుట్టూరు కూడా 2 వైపులా ఇదే విధంగా కట్స్ పెట్టుకున్నాను. కట్స్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసిన క్లాత్ని రివర్స్ చేయడం కోసం బక్రమ్ షీట్ ఉన్న క్లాత్ని అండ్ అలాగే బ్యాక్ సైడ్ ఇంకొక క్లాత్ 2 లేయర్స్ ఈ విధంగా విడివిడిగా వస్తాయి అన్నమాట మీరు పట్టుకుంటే. సో ఈ 2 లేయర్స్ని విడివిడిగా చేసుకొని మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా 2 లేయర్స్కి కూడా, ఆ గ్యాప్లో ఈ విధంగా బెల్ట్ని కొంచెం లోపలికి పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా విడతీసి కొంచెం లోపలికి పెట్టిన తర్వాత దీన్ని రివర్స్ చేయడం కోసం ఏదైనా అట్లకాడైనా లేకపోతే ఏదైనా చిగురు పొల లాంటి అయినా
స్క్రూ డ్రైవర్లో ఈ విధంగా ఏదైనా ఒక టూల్ అనేది యూస్ చేసుకొని ఈ విధంగా రివర్స్ చేసుకోవాలి. కొంచెం టైట్గానే ఉంటుంది, బట్ రివర్స్ అయితే అవుతుంది. అండ్ బయటకి అవుట్లుక్ చూడడానికి కూడా ఫినిషింగ్ లుక్ అనేది బాగుంటుంది అనమాట. స్టిచ్చెస్ ఏది కనిపించకుండా బాగుంటుంది. సో ఈ విధంగా బెల్ట్ ఎడ్జ్ అనేది బయటకు వచ్చేసింది రివర్స్ చేసినప్పుడు బెల్ట్ ఎడ్జ్ అనేది బయటకు వచ్చిన తర్వాత బక్రమ్ షీట్ అనేది జారిపోతుంది అనమాట. సగం రివర్స్ చేసిన తర్వాత చివరలు జారుతుంది, పూర్తిగా అయితే జారదు, ఎందుకంటే చివర కుట్టు వేసాం కాబట్టి. జారేటప్పుడు ఈ విధంగా చివర ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చును పట్టుకొని మెల్లగా లాగుతూ ఈ విధంగా రివర్స్ అనేది చేసుకోవాలి. సో ఈ విధంగా రివర్స్ చేసుకొని ఇప్పుడు బెల్ట్ మొత్తం నీట్గా పెట్టుకోవాలన్నమాట. నీట్గా పెట్టుకొని పైన ఒకసారి ఐరన్ చేస్తే చక్కగా నీట్గా ఉంటుంది బెల్ట్ ఫినిషింగ్ లుక్ అనేది. పైన ఎక్కడ కూడా కుట్టు అనేది కనిపించదు. అండ్ అలాగే బెల్ట్ కూడా స్టిఫ్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక చివర ఓపెన్ ఉంది కదా, ఓపెన్ ఉన్న చివర ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని లోపల పక్కకి, అంటే 2 లేయర్స్ ఉన్నాయి కదా, ఆ 2 లేయర్స్ని లోపల పక్కకి ఈ విధంగా మార్చుకొని చివర ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అనమాట. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుందండి. సో చివర్లు ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పైన వర్క్ అనేది చేసుకోవాలి. హుక్స్లు కాజాలు అనేది లాస్ట్లో పెట్టుకోవాలి. ఫస్ట్ వర్క్ అనేది చేసుకుంటే నీట్గా ఉంటుంది. సో ఈ విధంగా బెల్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కుందన్ వర్క్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. నేను ఆల్రెడీ బెల్ట్ మొత్తం కూడా ఈ విధంగా కుందన్ వర్క్ అనేది పెట్టేసుకున్నాను. ఇప్పుడు మీకు ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తాను. సో ఈ వర్క్ కోసం నేను కొన్ని కుందన్స్ తీసుకున్నాను, అంటే 2 షేప్స్ ఉండే కుందన్స్ తీసుకున్నాను అండి. ఒకటేమో డ్రాప్ షేప్, ఇంకొకటేమో నార్మల్ రౌండ్ షేప్. అండ్ ఇప్పుడు వీటికి గమ్ అంటించడం కోసం నేను ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ గమ్స్ యూజ్ చేశాను. ఒకటేమో ఫ్యాబ్రిక్ గ్లూ, ఇంకొకటేమో ఇది B7000 అనేది, ఇది కూడా గ్లూనే. ఇది ఫాస్ట్గా డ్రై అయిపోతుంది అని చెప్పేసి నేను ఈ గ్లూ వాడుతున్నాను. నేను ఒక్కొక్క ప్యాచ్కి మధ్య, అంటే ఒక్కొక్క ఈ కుందన్ డిజైన్కి మధ్య 1.5 ఇంచ్ గ్యాప్ ఇచ్చాను. కరెక్ట్గా ఒక డిజైన్ ఎడ్జ్ నుంచి 1.5 ఇంచ్ గ్యాప్కి ఒక డాట్ అనేది పెట్టుకొని కరెక్ట్గా అక్కడ మిడిల్లో ఒక కుందన్ అనేది అంటించాను. ఆ మిడిల్ కుందన్ని బేస్ చేసుకుంటూ చుట్టూరు కుందన్స్ అనేది కూడా కొంచెం గ్యాప్తో ఈ విధంగా అంటిస్తున్నాను అనమాట. చుట్టూరు 6 కుందన్స్ అలా వచ్చేలాగా. ఈ కుందన్స్ వర్క్ అనేది మనం థ్రెడ్తో చేసే పని ఏమి ఉండదు. కుందన్స్ వర్క్కి మిర్రర్ వర్క్ ఒకటి జస్ట్ గమ్ పెట్టుకొని అంటించేస్తే అయిపోతుంది. ఎన్ని డేస్ ఉంటుంది, ఎంత లాంగ్ లైఫ్ ఉంటుంది, ఈ విధంగా అంటిస్తే ఊడిపోతాయి కదా అని చెప్పేసి డౌట్ రావచ్చు. మరీ అంత ఫాస్ట్గా అయితే ఊడదు, కొంచెం లాంగ్ లైఫే ఉంటుంది ఎక్కువ శాతం. ఎందుకంటే బెల్ట్ని వాష్ చేయం కాబట్టి. డ్రెస్ని వాష్ చేస్తాం కానీ బెల్ట్ని అన్ని ఎక్కువ సార్లు వాష్ చేయాల్సిన నెసెసిటీ అయితే ఏం లేదు. సో ఎక్కువ డేసే ఉంటుంది కుందన్ వర్క్ కూడా గమ్తో అంటించినా కూడా. ఈ విధంగా ఫస్ట్ ఒక రౌండ్ మొత్తం కుందన్స్ అంటించేసిన తర్వాత చుట్టూరి అవుట్లైన్ ఇంకొక రో అనమాట. ఇంకొకసారి మళ్ళీ కుందన్స్ కొంచెం డిస్టెన్స్ గ్యాప్ పెట్టుకొని ఆ గ్యాప్ని ఫిల్ చేసుకుంటూ ఆ గ్యాప్లో ఈ విధంగా కుందన్స్ పెట్టుకుంటూ గ్యాప్ ఇచ్చుకుంటూ కుందన్స్ అన్నీ కూడా అంటించుకోవాలి చుట్టూరు కూడా. సో అందరికీ ఈజీగానే అర్థమైంది అనుకుంటున్నా, ఎవరికి ఏ డౌట్ లేకుండా. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. సో ఈ విధంగా చుట్టూరు కుందన్స్ మొత్తం కంప్లీట్గా అతికిచ్చేసుకున్న తర్వాత సెకండ్ రో కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు డ్రాప్ షేప్ కుందన్స్ అనమాట. డ్రాప్ షేప్ కుందన్స్ అనేది ఒక సైడ్ యాంగిల్లో జాయిన్ చేస్తున్నాయి. ఈ విధంగా 2 సైడ్స్ కూడా, ఒకటేమో అప్ సైడ్ వర్షన్లో, ఇంకొకటేమో డౌన్ సైడ్ వర్షన్లో ఈ విధంగా పెట్టుకొని సేమ్ ఇంతే కుందన్స్ కూడా ఇదే విధంగా అతికించుకున్నాను. బెల్ట్ ఫినిషింగ్ అయితే కంప్లీట్ అయింది. అండ్ బెల్ట్ పెట్టుకోవడానికి నేను చివర్లో ఉక్సులు కాజాలు అనేది పెట్టుకున్నాను అండి. ఉక్సులు కాజాలు ఏ విధంగా పెట్టానో చూపిస్తాను ఇప్పుడు. బెల్ట్కి కుందన్ వర్క్ వచ్చిన దగ్గర చివర ఒక సైడ్ ఏమో ఉక్సులు పెట్టుకున్నాను, కింద 2 ఉక్సులు పెట్టాను డిజైన్ ఉన్న దగ్గర నుంచి. అండ్ ఇంకొక సైడ్ చివర నడుం రౌండ్ లూజ్ చెక్ చేసుకొని నడుం రౌండ్ లూజ్ దగ్గర ఎక్కడైతే ఫిట్టింగ్ కరెక్ట్గా సరిపోయిందో, అంటే కాజాలు ఎక్కడ పెడితే బెల్ట్ కరెక్ట్గా సరిపోద్ది అనుకున్నాను, అక్కడ కాజాలు పెట్టాను. సో ఇక్కడ మీకు కాజాలు కనిపిస్తున్నాయి కదా, ఈ విధంగా అనమాట. చివరికి నాకు బెల్ట్ ఎక్కడి దాకా అయితే సరిపోయిందో అక్కడ దాకా నేను కాజాలు అనేది పెట్టుకున్నాను. బెల్ట్ అయితే ఫినిషింగ్ కంప్లీట్ అయిపోయిందండి. ఫినిషింగ్ లుక్ అనేది ఈ విధంగా ఉంది.
మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.